కానీ బ్యాగ్స్ బుక్స్ ఇవ్వాలి అని అనుకుంటే మా కార్యకర్తలకు చెప్తే వాళ్ళే వచ్చి ఇచ్చేస్తారు. కానీ అది కాదు మెయిన్ ఆబ్జెక్టివ్, అది సెకండ్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్కూల్కి నేను పర్సనల్గా పోవాలి, పిల్లలందరితోటి మాట్లాడాలి, 10th క్లాస్ పిల్లలతోటి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కొత్తల, అంటే 10th క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పోయి కొద్దిగా పిల్లలతోటి మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవుతారు, పిల్లలు మోటివేట్ అవుతారు. నేను మాట్లాడిన దాని బట్లో కొంచెమన్నా వాళ్ళకు ఉపయోగపడేది ఏమన్నా ఉంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు ఈ ప్రోగ్రాము 2012లో స్టార్ట్ చేసినాం స్కూల్ కిట్స్ ఇవ్వడం. కానీ 2018 నుంచి, అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి, ఒక కరోనా వచ్చిన ఒక్క సంవత్సరం తప్పించి ప్రతి సంవత్సరం మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 40 స్కూల్స్ ఉన్నాయి. ఈ రోజుకి ఇప్పటికి 37 అయినాయి, ఇంకా 3 స్కూల్స్ మిగిలినాయి. ఇలా సినిమావాడ, నస్పూరును, సీతారాంపల్లి 3 అయితే దాదాపు 40 స్కూల్స్కి, ప్రతి స్కూల్కి వెళ్ళి కలిసి మాట్లాడాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇంతకుముందు చెప్పిన పెద్దలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే తక్కువ వాళ్ళు కాదు. మీకు అట్లా అనిపిస్తుందా? ఎవరికన్నా మీకు ఎవరికన్నా అనిపిస్తుందా? ఎవరికన్నా? మీరు వాళ్ళకున్నంత కసి, వాళ్ళకున్నంత డిటర్మినేషన్ మీకున్నదా లేదా? ఉన్నదా? ఉందా? మీకందరికి కూడా ఆకలి ఉందా? మీకందరికి కూడా పట్టుదల ఉందా? మీకందరికి కూడా కష్టపడే తత్వం ఉందా? మీరందరు కష్టపడతారా? మీకందరికి కూడా ఒక గోల్ ఉందా? అంబిషన్ ఒకటి, నేను ఇది కావాలి, పెద్దగా అయినాక ఇది కావాలని ఉందా? ఎవరన్నా ఒకరు లేచి చెప్పు, ఏంటిది మీ గోల్?